పోయిన చోట వెతుక్కోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీకి అవసరం. ఎందుకనంటే ఒకప్పుడు భారతదేశంలో అది పరిపాలించని రాష్ట్రం ఏం లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరిపాలన అదే. దాదాపుగా బెంగాల్లో కమ్యూనిస్టుల పరిపాలన దాకా చూసుకుంటే అప్పటిదాకా మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్దే పరిపాలన. అయితే గీతే గొడవలు ఏంటంటే కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి అనేది కన్ఫామ్ కాబట్టి ఎవడు ముఖ్యమంత్రి అని వాళ్ళల్లో వాళ్ళే 3 గ్రూపుల 4 గ్రూపులని కొట్టాడుకోవడం తప్పించి కాంగ్రెస్లోనే ప్రతిపక్షం అధికార పక్షం 2 నడిచేది తప్పించి ఇంకొక కాన్సెప్ట్ ఉండేది కదా. అందులో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్లోనే రివర్స్ గ్యాంగ్ ఎవడైతే ఉంటాడో వాడే ప్రతిపక్షంలాగా అధికార పక్షాన్ని ముఖ్యమంత్రిని తూర్పారబడతా ఉండేవాడు. అలా నడిచిన రాజకీయం సుదీర్ఘకాలం పాటు బెంగాల్లో దాకా కూడా అట్లాంటిదే నడిచింది. అలాంటి సిచ్యుయేషన్ నుంచి దేశవ్యాప్తంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారం ఉంది. మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటో తెలియదు. ఒక 2-3 రాష్ట్రాల్లో లైక్ కాశ్మీర్లో ప్రభుత్వంలో లేరు కానీ కూటమిలో గెలిచినటువంటి కూటమిలో ఉన్నారు. జార్ఖండ్లో ప్రభుత్వంలో అయితే ఒక సీట్ ఏదో ఇచ్చినట్టున్నారు, మంత్రి పదవి ఏదో, అక్కడ గెలిచిన కూటమిలో ఉన్నారు. తమిళనాడులో గెలిచిన కూటమిలో ఉన్నారు, అక్కడ మంత్రులు దానికైతే ఎసరబెట్టినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే 3 చోట్ల అధికారులు ఉన్నారు, 3 చోట్ల ఎట్లుంది. దక్షిణాది ఒకప్పుడు కాంగ్రెస్కి కంచుకోట. ఇందిరాగాంధీ చనిపోయినటువంటి సందర్భంలో కూడా తెలుగుదేశం గెలిచినటువంటిది ఒక ఎత్తు అయితే, దేశమంతా రాజీవ్ గాంధీ చనిపోయాక ఓడిపోతున్నటువంటి సిచ్యుయేషన్లో కూడా ఆంధ్రప్రదేశ్ కాపాడింది. ఇక్కడంతా విచిత్రం, వితండవాదంగానే ఉంటుంది. అందరూ ఏ రూట్లో ఉంటారో దేశం దానికి భిన్నమైనటువంటి రిజల్ట్స్ వస్తూ ఉండేది. ఆంధ్రప్రదేశ్కి మొదటి నుంచి అదొక విచిత్రమైనటువంటి సిచ్యుయేషన్ ఉండేది. అలాంటి ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది, తమిళనాడులో నాశనం అయిపోయింది, కేరళలో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలాంటి దక్షిణాది మీదన భారతీయ జనతా పార్టీ సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అడుగడుగున. ఇప్పుడు ఓ పక్కన ఆంధ్రాలో కూటమితో అలాగే గట్టిగా ఒత్తిడి తెచ్చి మరి 10 ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకుని 8 గెలుచుకుంది, అట్లాగే 6 పార్లమెంట్ తీసుకుని 3 గెలుచుకుంది. ఇంకా ఎక్కువ అడుగుతుంది కానీ తగ్గదు కదా. అలాగే ఇవ్వక తప్పని పరిస్థితుల్లోనే తెలుగుదేశం ఉంటుంది కదా, ఆ విధమైన ప్రెషర్లోనే ఉంటుంది కదా. అట్లాగే జనసేనతో కలిపేసినే కథ నడుపుతుంది కదా, అవసరమైతే ఇంకొక అడుగు ముందుకేయాలని చూస్తుంది కదా. ఇటు ఒక పక్కన తెలంగాణలో ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయిందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం. చివరికి నరేంద్ర మోడీ కూడా అందుకే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 నాయకులకి అభినందనలు చెప్పినటువంటి పరిస్థితి. 3వ వైపున ఇప్పుడు తమిళనాడులో ఏఐఏడీఎంకేతో కలిసి ముందుకు సాగేటటువంటి, కర్ణాటకలో ఈ దఫా గ్యారంటీ అధికారం అన్నటువంటిది కన్ఫామ్. మొన్నటిసారి రిజల్ట్స్ చూస్తుంటే అర్థమైపోతుంది. పార్లమెంట్లో కానీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ బై ఎలక్షన్స్లో కానీ చూస్తుంటే క్రమంగా కాంగ్రెస్ పరిస్థితి ఖర్చు అయిపోతున్నటువంటిది. ఇంకా కేరళకి సంబంధించింది ఒకటి సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. ఓవరాల్గా లేని చోట అధికారం కోసం బీజేపీ ముందుకు వస్తుంటే పోయిన చోట వెతుక్కోవడం అన్నటువంటిది కాంగ్రెస్కి చేత కావట్లేదు.